హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే గోంగూర రోటి పచ్చడి అన్నమాట. సో పచ్చళ్ళు ఎప్పుడైనా మిక్సీలోకైనా ఇలా రోట్లో వేసి నూరుకుంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయినాక అందులోకి జీలకర్ర, ధనాలు, కొన్ని పల్లీలు వేస్తున్నాను అన్నమాట. గోంగూర పచ్చడిలో ఎప్పుడైనా పల్లీలు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పల్లీలు కాస్త ఫ్రై అయినాక ఇందులోకి కరివేపాకు అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఇట్లా పోపులో కరివేపాకు వేసి పచ్చడి చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకుండానైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే గుప్పెడన్ని వెల్లుల్లి అయితే పొట్టు తీసి యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పచ్చళ్ళల్లో ఎప్పుడైనా కొంచెం వెల్లిపాయలు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అన్నట్టు. సో మనం వేసుకున్న ఎల్లిపాయలు కూడా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. అలాగే నేను ఇందులోకైతే ఎండుమిరపకాయలు అనేవి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు. ఎప్పుడైనా గోంగూర పచ్చళ్ళలోకి ఎండుమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోంగూర అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. అందుకే నేను ఇక్కడ కొంచెం మిరపకాయలు అనేవి ఎక్కువగానే తీసుకున్నాను. మిరపకాయలు వేసాక అవి కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. మీరు కలర్ చేంజ్ అయిన వెంటనే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఇంకా కొద్దిగా అంటే కొంచెమే ఆయిల్ వేసుకొని నువ్వులు వేస్తున్నాను అన్నమాట. నువ్వులు మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి నేను ఫస్ట్ వేయలేదు, అవి తీసాక ఇప్పుడు వేసి వేయించుతున్నాను. నువ్వులు కూడా హెల్త్కి మంచివి కాబట్టి పచ్చళ్ళలో నువ్వులు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే గిన్నెలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మనం తెంపి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని అయితే వేసుకుంటున్నాను. గోంగూర ఉడకనీకి మనకైతే చాలా టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. గోంగూర అనేది మంచిగా మగ్గిపోతుంది. సో మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉంటే మనకైతే తొందరగానే మగ్గిపోతుంది. సో గోంగూర మగ్గాక చూడండి, ఒక ప్లేట్లో తీసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాను. సో మీరు కావాలంటే మిక్సీలోనైనా వేయండి. నేనైతే మిక్సీలో వేస్తే నాకు పచ్చళ్ళు అంత టేస్ట్ అనిపించవు కాబట్టి ఇక్కడ రోటిలో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేయించుకున్న మిరపకాయలను, పల్లీలను అయితే ఈ విధంగా మంచిగా మెత్తగా నూరుకోవాలి. సో నేను ఇక్కడనైతే మెత్తగా నూరుతున్నాను అన్నమాట. మరీ మెత్తగా నూరాల్సిన అవసరం కూడా లేదు, కచ్చా పెచ్చాగా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మెత్తగా అయ్యాక ఈ మిరపకాయల పేస్ట్ని మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అదే రోటిలోకి ఇంతకుముందు తీసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న మిరపకాయ ముద్దను కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కలిసేలా బాగా నూరుకోవాలి. పచ్చళ్ళు ఎందుకో కానీ మిక్సీలో కంటే ఈ రోటిలో నూరుకున్న పచ్చళ్ళే చాలా టేస్ట్ అనిపిస్తాయి. మరి అదేంటో తెలియదు. ఏ టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడి కానీ ఇలా రోట్లో నూరుకున్న పచ్చడి చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి గోంగూర అనేది సీజనల్ కాబట్టి మంచిగా ఫ్రెష్ గోంగూర అనేది అయితే దొరుకుతుంది కాబట్టి సో ఈ టైంలో ఎక్కువ తినడానికి చూడండి. సో నాకు గోంగూర అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. నేను చాలా ఇష్టంగా తింటాను కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా గోంగూర పచ్చడి ఉంటుంది అన్నమాట ఇంట్లో. సో ఫైనల్లీ అయితే చూడండి, మంచిగా రెండు కలిసేలా బాగా దంచుకుంటే సరిపోతుంది. సో మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటేనైతే చాలా బాగుంటుంది. మీరు పచ్చడి కావాలి అనుకుంటే మళ్ళీ పోపు పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే ఇలా తిన్నా బాగానే ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి.